థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టయితే దక్కన్ పీఠభూమిగా గుర్తించిన హైదరాబాదు సముద్రానికి ఎంతో ఎత్తున ఉన్నది. చాలా సేఫ్గా మనం అనుకుంటాం. కాకపోతే మనకు సముద్రం లేదు. సముద్రం వస్తే ఒక్కసారిగా అనివార్య కారణాల వల్ల అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి అంటే కూడా మనం ఒప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ఎంత ఎత్తైన భూమిలో ఉండగా కూడా ఈ రోజు ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే దానికి కారణం ప్రభుత్వాలు, లంచగుండే అధికారులు. అందుకు ఏదైతే ఎప్పుడైతే వాళ్ళకు ఏదైతే మనం బాధితులుగా చెప్తాం, వాళ్ళ బాధ్యతగా వాళ్ళకి చెప్తున్నామో ఈరోజు ప్రజలు కూడా సరి సమానంగా దానికి బాధ్యులే. అంటే వారు కూడా ఏదైతే చేస్తున్నారో సరైన పద్ధతిలో తుడి చెత్త, తడి పొడి చెత్త అని ఏదైతే మనం తెచ్చుకున్నామో, స్వచ్ఛ భారత్ అని చెప్పుకున్నామో దాన్ని మనం వర్తిస్తుందా మన మీద? మనం దాన్ని పాటిస్తున్నామా అంటే ఎక్కడ కూడా లేదు. ఈ విషయంపై కొప్పుల అమరేందర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమరేందర్ గారు, ఈరోజు కేవలం మనం మున్సిపల్ అధికారులకే ప్రభుత్వ అధికారులకే దోషులుగా చెప్తున్నాం, కానీ మన బాధ్యత మర్చిపోయి ఈరోజు మన హైదరాబాద్ని ఇంత చెత్త నగరంగా తీర్చిదిద్దడానికి కారణమైనటువంటి దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? సార్ అన్మ్యూట్. ఎస్ సార్. రామచందర్ గారికి మరియు శ్రీనివాస్ గారికి నమస్కారములు. ముఖ్యంగా ఒక మంచి సబ్జెక్ట్ అండి ఇది. మనము అన్ని చోట్ల విమర్శించుకోవచ్చు, కానీ ఈ విషయంలో అందరూ క్షుణ్ణంగా ఆలోచించవలసిన విషయం. జమీల్ గారు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు గతం వద్దు ఇప్పుడు మాట్లాడుకుందాము అని అన్నారు, కానీ నేను దానితో విభేదిస్తూ మీతో ఒక మాట చెప్తున్నాను. చెప్పండి. మొట్టమొదటిగా ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని నిర్మించినప్పుడు 1980వ సంవత్సరంలో ఈ పెద్ద వరదలు వచ్చినటువంటి సందర్భం. తర్వాత దాని తదనంతరం ఎన్ని వరదలు వచ్చినా కానీ 2000 సంవత్సరంలో మరీ అసలు ఈ హైదరాబాద్ అంతా మునిగిపోయే విధంగా వరదలు వచ్చిన సందర్భం. ఆ తర్వాత ఇప్పుడు ఈ వర్షాల వల్ల మీరు చూస్తున్నారు, మామూలు వర్షాలకే కుండపోత వర్షాలు కావాలి. మామూలు వర్షాలకే ఒక వేరే కంట్రీలలో 20%, 30% వర్షం వచ్చినప్పుడు ఏదైనా వరదలు వస్తాయి, కానీ మన దగ్గర 8%, 2%, 3% వస్తేనే మునిగిపోతున్న పరిస్థితి. హైదరాబాద్ అనేది ఈ రోజు ప్రపంచ పటంలో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నగరము. దీంట్లో 100% నేనేమంటున్నా, ప్రజలు దోషులు కాదు, ఇందులో ప్రభుత్వ అధికారులు దోషులు కాదు, ఇట్లా ఖచ్చితంగా రాజకీయ నాయకులే దోషులు. ఎందుకంటే మన దగ్గర ఒక మూఢత్వం ఉంది. ఒక మూఢత్వం, ఎంత మూఢత్వం అంటే, ఒక కులపోడు ఇల్లు కట్టుకుంటుండంటే వానికి సపోర్ట్ చేస్తారు, మతపోడు ఇల్లు కట్టుకుంటుండంటే వానికి సపోర్ట్ చేస్తారు, లేకపోతే వర్గపోడు ఇల్లు కట్టుకుంటుండంటే సపోర్ట్ చేస్తారు, ఒక పార్టీడు ఇల్లు కట్టుకుంటుండంటే సపోర్ట్ చేస్తారు. ఈ ప్రకృతి విధ్వంసం చేయడంలో రాజకీయ నాయకులు ప్రముఖ పాత్ర వహించారు, అది ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే ఇది. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తానండి, ఒక్క విషయం అండి. నేనేమంటున్నా, గతంలో ఈ పాత నగరం కాడ వచ్చినప్పుడు దానికి ఒక మూచి నదిని ఒక అద్భుతంగా నిజాం కాలంలో ఒక మూసి పరివాహక ప్రాంతం ఏర్పాటు చేసి హైదరాబాద్ పాత నగరంలో ఉన్నటువంటి నీళ్లు ఇన్ని అవుతుంది, ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, కొత్త కాలువలు నిర్మించుకోవాలనేది చెప్పారు. తర్వాత ఏ ప్రభుత్వాలు 60-70 ఏళ్ళు పరిపాలించినాయో మనకు అందరికి తెలుసు. దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఏ పార్టీకి చెందిన వాళ్ళో కూడా అందరికి తెలుసు. దాంట్లో వాళ్ళు ఏం చేసిరు అనేది కూడా తెలుసు. కొత్త నగరాన్ని సికింద్రాబాద్ ని నిర్మించే క్రమంలో వాళ్ళకు ఒక ప్రణాళిక అనేది లేదు. ఎందుకంటే ఆ ప్రణాళిక లేదు. తర్వాత హైదరాబాద్ ఒకప్పుడు లెక్క కాదు, 1 కోటి మంది ఏమో నివసిస్తున్నారు, 1 కోటి మంది ఏమో వచ్చిపోతున్నారు రోజు ఈ నగరానికి. ఈ 1 కోటి మంది ఉన్న వాళ్ళే కాదు, వచ్చిపోతున్న వాళ్ళు కూడా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, ఆయన వచ్చి మొహం కడుక్కుంటాడు, బాత్రూమ్ పోతాడు, ఆయన కాలకృత్యాలు తీసుకుంటాడు, లేకపోతే ఇంకేమైనా పనుల మీద ఉంటాడు, ఆయన నీళ్లు వాడతాడు. ఆయన ఆ నీళ్లు అనేటివి ఎక్కడ అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి అనేది ఒకటి లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత ఒక కుంటను ఈ మధ్యకాలంలో చూస్తున్నా, ఒక కుంటను చూపెట్టి ఏదో బతుకమ్మ కుంట అని మన ఈ ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉంటది, మన హనుమంతరావు ఇంటి పక్కన, దాన్ని ఏదో మేము అద్భుతం చేసినారు. అసలు ఆ బతుకమ్మ కుంట ఎప్పుడు నాశనం అయింది అనేది కూడా మన చరిత్ర తీసుకోవాలి. ఆ బతుకమ్మ కుంట లాంటి కుంటలన్నీ ఎందుకు నాశనం అయినాయి, ఇలా మన ఈ ఉన్నటువంటి మనకు గతంలో ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా ఎందుకు నాశనం అయినాయి అనేటివి గమనించుకోవాలి. తర్వాత మనకు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్పీటీల నిర్వహణ చేసిర్రు. ఒక 31 ఎస్పీటీలు గుర్తించి వాటిని ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో, మురికి నీళ్లు వస్తున్నాయో వాటిని శుద్ధి చేసి మూసీ నదిలోకి వదలాలి అనే
ఒక సంకల్పంతో 13 ఎస్పీటీలని ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి సందర్భం. ఉప్పల్లో కూడా కంప్లీట్ చేసిరు. తర్వాత 21 ఎస్పీటీలకు టెండర్లు పిలిచినటువంటి సందర్భం. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో నేను ఒకటే అంటున్నా, మానవత్వం ఎవరికి ఉన్నది? ఇలా ప్రతి ఒక్కడు ఏం చేస్తారంటే, నేను చాలా మందిని చూస్తుంటా, ఇలా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా, మన ఇంటి ముంగట చెత్త ఉండదు కానీ పక్కన ముంగడు కూతూ ఏంది ఊడుస్తుంటారు. ఈ యొక్క నిర్మాణం జరిగేటప్పుడు ఎవరైతే రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ అవుతాడో అధికారి కూడా ఏం చేయలేడండి. ఇవాళ అధికారి కూడా ఏం చేయలేడు. నువ్వు రాజకీయ నాయకులలో మధ్య నిబద్ధత ఉన్నదో ఇది ఎప్పుడు నాశనం అయింది? ఇది ఎక్కడ నాశనం అయింది? ఇవన్నీ గుర్తించుకోవాలి. కనీసం రేపు రాబోయే తరాలకు జవాబుదారితనం లేకుండా మనం జీవించినాం, మనం స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నాం, మంచినీళ్ళు వసతి వచ్చినాయి మనకు, మంచి ఒక ప్రకృతిలో బతికినాం మనం. ఈ ప్రకృతి విధ్వంసంకు కారణము మనుషులే. ఈ మనుషులలో ప్రత్యేకంగా రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు కూడా ఈ 50-60 ఏళ్ల సంవత్సరంలో ఈ విధ్వంసం చేయడానికి వీళ్ళని దోషులు చేయలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. గతంలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఒకసారి వరదలు వచ్చినప్పుడు కూడా ఒక ఆయన అంటాడు, కేంద్రంలో ఉన్న మంత్రి అంటాడు, నేను బండి పోతే బండి ఇస్తా, కారు పోతే కారు ఇస్తా, మీకు బైక్ పోతే బైక్ ఇస్తా అంటాడు. లాస్ట్కి వచ్చే వరకు ఆయన ఏమంటాడు అంటే, ఒక ఆలోచన లేని విధానంలో ఉన్నటువంటి నాయకులు మనకు రాజకీయ నాయకులు అయితే ఏ పరిస్థితి ఉంటుంది. లాస్ట్కి ఏమంటాడు ఆయన, ఎలక్షన్స్ అయిపోయినాక నేను మీకు ఇన్సూరెన్స్ ఉంటాయి కదా బండ్లకు, మీకు ఇన్సూరెన్స్లు ఇప్పిస్తాను అంటాడు. అంటే ఆలోచన లేని, విచక్షణ లేని రాజకీయ నాయకులు రాజకీయాలలో ఉండడం వల్ల ఈ సమాజం ఎట్లా నష్టపోతుంది? అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, కానీ ఇప్పటికైనా ఒక మనిషి అనేటోడు ఉంటే, ఇప్పుడు మనం చాలా మంది మాట్లాడుతున్నాం, ఒక 4 చెట్లు పెట్టండి మీరు, లేకపోతే నీ ఇంటి ముంగట కాలువ శుద్ధి చేసుకోండి, లేకపోతే ప్రతి పనిని ప్రభుత్వమే చేయాలనే సిద్ధాంతం తీసుకురావద్దు. సోదరుడు రామచంద్ర గౌడ్ కూడా ఒక మాట అన్నాడు, నిజంగా ప్లాస్టిక్ వాడుతున్నాం, ప్లాస్టిక్ ఎవరు వాడుతున్నారండి? అందరం వాడుతున్నాం. రోజు ప్లాస్టిక్ కుర్చీలు, ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ అన్ని వాడుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్లాస్టిక్ కంపెనీలను మూసేస్తున్నాయా? అవి అక్కడనే రావాలి. సిగరెట్ ప్యాకెట్ మీద ముద్రను ఉంటది, ఇది తాగుట ఆరోగ్యానికి హానికరం, కానీ సిగరెట్ ప్యాకెట్లను మాత్రం మానిచిప్పించారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు, గుట్కా తినడం నేరము, గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరం, కానీ ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవు. ఎందుకంటే వాటికి ఇన్కమ్ కావాలి, ప్రజలకు సపోర్ట్ చేయాలి, మేము ఎన్నికలలో నిలబడాలనేది. ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఏ పార్టీ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కానీ దీనికి రేపు సమాజానికి జవాబుదారీతనం ఉండవలసింది ఈ రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకుల మైండ్ సెట్ మారితేనే ఇట్లాంటి ఉపద్రవాలు ఎన్నొచ్చినా కానీ తొందరపాటు చర్యలు తీసుకోవడం వల్ల మన హైడ్రా, ఇప్పుడు నేను కూడా కరెక్ట్ చూడలేదు, ఈ బేగంపేట ప్రాంతంలో ఒక వాల్ కూలగొట్టడం వల్ల ఇంత విధ్వంసం జరిగిందని చెప్తుర్రు. అది కరెక్టా కాదా అనేది నాకు కూడా తెలియదు. మరి అట్లాంటి చర్యలు తీసుకుంటప్పుడు కిందిగా నీటి పోయే పరివాహక ప్రాంతం ఏమైతుంది అనేది కూడా టెక్నికల్ గా ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.